హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో కంపల్సరీగా అయితే లిస్టులు అయితే వస్తాయని చెప్పేసి అయితే చాలా మంది అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట ఈ గవర్నమెంట్ తరఫు నుంచి. కానీ ఈ గ్రామాలలో అయితే ఇల్లులు అయితే ఇస్తున్నారు, కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇంతవరకు అయితే ఎలాంటి సూచనలు లేవు, ఎలాంటి లిస్టు వచ్చినట్టయితే ఎలాంటివి లేదన్నమాట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఏందని చెప్పేసి అయితే ఈ వీడియో మనకి పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. రాజధాని హైదరాబాద్లో మాత్రమే అంతగా పురోగతి లేదు. కేవలం అప్లికేషన్ల సర్వే మాత్రమే పూర్తయింది. దీని ప్రకారంగా హైదరాబాద్లో సొంతంగా ఇల్లు లేకుండా కేవలం ఇంటి స్థలం కలిగే వారు 18,000 మంది మాత్రమే అర్హులున్నారు. ఇల్లు ఇంటి స్థలం పూర్తిగా లేని వారు భారీగా 8 లక్షల వరకు ఉంటారు. అందులో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2 పరగల గదుల ఇళ్ల కేటాయించాలని ఆర్జీ పెట్టుకున్నారు. పేదలై 80% ప్రజలు ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మోసంపేట్, కుక్కట్పల్లి, అంబర్పేట్, వనశ్రీపురం, కేతాపూర్ తదితరుల ప్రాంతాల్లో ప్రభుత్వం నిషేధిత భూముల్లో నోటరీ ప్రాంతాల్లో రేకుల షెడ్లు వేసుకొని లక్షలాది మంది నివసిస్తున్నారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం నోటరీ స్థలాలు పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హమైనవి. 3 రకాలుగా విభజించారు. L1 కేటగిరీలో వచ్చేసరికి ఇంటి స్థలం కలిగి సొంత ఇల్లు లేనివారు, L2లో వచ్చేసరికి సొంత ఇల్లు ఇంటి స్థలం లేనివారు, L3లో వచ్చేసరికి ఇల్లు కలిగిన వారు. ఇక 3వ కేటగిరీ వచ్చేసరికి అయితే వీళ్ళకైతే ఇల్లు అయితే రాదు. ఖచ్చితంగా ఇంటింటి సర్వేకు అధికారులు వెళ్ళినప్పుడు ఇంట్లో లేకపోవడం, ఇందిరమ్మ పథకం వద్దని ముఖాముఖితో చూపిన వారి దరఖాస్తులను గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ నిలిపివేసింది. ఎవరైతే అవసరం లేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు అవసరం లేదు అంటున్నారో వాళ్ళైతే క్యాన్సిల్ చేస్తున్నాం అనమాట. ఇలా చేద్దాం, ఓకేనా. గత బీఆర్ఎస్ సర్కారు మాదిరి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వడం లేదంటే 60 గజాల స్థలాల ఇచ్చి ఇళ్ళ కట్టించామనే 2 పత్రమైన మార్గాలు ప్రభుత్వం ముందుకున్నాయి. భూమి ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సాధ్యపడేదేనా అభిప్రాయం. ఉన్నతదులలో ఉంటే బీఆర్ఎస్ సర్కారు మారిది మరో 2 లక్షల ఇళ్ల 2 లక్షల డబుల్ బెడ్రూమ్ పడకలు అయితే కట్టి ఇవ్వాలైతే మళ్ళీ అయితే సూచించారు అనమాట. గ్రేటర్ పరిధిలో సర్వే అయిన దరఖాస్తుల వివరణ అయితే మనం తెలుసుకుందాం. జిల్లాలు అనమాట. జిల్లా వచ్చేసరికి హైదరాబాద్లో వచ్చేసరికి మనకి L1లో వచ్చిన వాళ్ళు 4,862 మంది, L2లో వచ్చిన వాళ్ళు 4,22,696 మంది, L3లో వచ్చిన వాళ్ళైతే 52,077 మంది, ఓకేనా. రంగారెడ్డిలో వచ్చిన వాళ్ళైతే L1లో వచ్చిన వాళ్ళు 10,158 మంది, L2లో వచ్చిన వాళ్ళు 2,34,202 మంది, L3లో వచ్చిన వాళ్ళు 38,228 మంది. మేడ్చల్ 2,799 మంది L1లో వచ్చారు, 1,44,701 L2లో వచ్చారు, 21,958 L3లో వచ్చారు. సంగారెడ్డి 236 మంది అయితే L1లో వచ్చారు, 15,233 మంది అయితే L2లో వచ్చారు, 3,309 మంది అయితే L3లో వచ్చారు. మొత్తం మీదిగా మన చూసుకున్నట్టయితే 10,70,745 మంది అయితే ఈ లబ్ధిదారుల ఎంపిక అయితే జరిగింది. దీంట్లో L1లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, L2లో వచ్చిన వాళ్ళు, L3లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇంతవరకు అయితే ఇదనమాట. మరి ఎప్పుడు ఇస్తారు ఏందని చెప్పేసి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అయితే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని కూడా కనుక్కోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళకు కూడా అంతు చిక్కడం లేదు ఎప్పుడు ఇస్తారు ఏందని చెప్పేసి. లిస్టులు వస్తాయని కూడా మాకు చెప్పడం వల్లనే మేమైతే మీకైతే చెప్పామన్నమాట. ఈ తారీఖు అయితే ఖచ్చితంగా లిస్టులు వస్తాయని చెప్పేసి. కానీ చూసుకున్నట్టయితే ఇంతవరకు అయితే లిస్టులు రావు. నిరుపేదలకైతే ఇల్లులు అయితే అంత టైం లేవు. అక్కడ కట్టి అయితే ఉన్నాయి. పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైతే కట్టి డబుల్ బెడ్రూమ్ ఉంచారో అవి అయితే అట్లాగే ఉన్నాయి. కొన్ని క్లారిటీగా చెప్పాలంటే అక్కడ వర్క్స్ కూడా అయిపోయాయి, కొన్ని దిక్కులు అయిపోలేదు. మరి అవన్నీ ఇవ్వచ్చా అంటే అది ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియాలి. మరి దీని గురించి అనేది మరి నెక్స్ట్ వీడియోతో క్లారిటీ తీసుకుందాం మనం, ఎందుకు ఏందని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.